కేఎస్ఆర్ డేటా విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ మంత్‌లో ఎవ్రీ మంత్ మనకి ఏదైతే కోర్సెస్ స్టార్ట్ అవుతాయో కేఎస్ఆర్‌లో ఆ కోర్సెస్ డీటెయిల్స్ మొత్తం షేర్ చేయబోతున్నాం. అంటే మీరు ఎలా జాయిన్ అవ్వాలి? 1 వీక్ మీకు అందరికి తెలుసు. మనం 1 వీక్ ఫ్రీ ఇస్తాం. కేఎస్ఆర్‌లో స్టార్ట్ అయ్యే ఏ కోర్స్‌కైనా సరే ఒక 1 వీక్ మీరు అటెండ్ అయ్యి, ఆ 1 వీక్‌లో మీకు క్లాసెస్ క్వాలిటీ కానీ, టైమింగ్ కానీ, సో మిగతా అప్రోచ్ అంతా నచ్చితే మీరు క్లాసెస్‌కి కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ క్లాసెస్ ఏమేమి స్టార్ట్ అవుతున్నాయి? మొత్తం ఎలా దాన్ని ఎన్రోల్ చేసుకోవాలి? దాని డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో మీరు జస్ట్ గూగుల్‌కి వెళ్ళండి. వెళ్లి కేఎస్ఆర్ డేటా విజన్ అనేసి టైప్ చేయండి. అక్కడ మన కంపెనీ వెబ్‌సైట్ డీటెయిల్స్, మన ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి క్లిక్ చేయండి. మీకేదైనా కెరియర్ గైడెన్స్ కావాలనిపించినా, ఇంకేదైనా మా టీమ్‌తో మాట్లాడాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫార్మ్ ఫిల్ చేసి కాల్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మా వాట్సాప్ నంబర్స్ కానీ, మా టీమ్ కాంటాక్ట్స్ కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్‌గా. రైట్. సో మనం కోర్సెస్ ఆ మంత్‌లో స్టార్ట్ అవుతున్న కోర్సెస్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఇక్కడ సైన్ ఇన్ అవుదాం. మీరు ఇదే ఫస్ట్ టైమ్ కేఎస్ఆర్‌కి లాగిన్ అవుతుంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ ఎ న్యూ అకౌంట్. మీరిక్కడ చూడొచ్చు. క్రియేట్ ఎ న్యూ అకౌంట్. ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు జస్ట్ లాగిన్ చేయండి. సో, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ చేస్తున్నాను. mahesh@gmail. సో, ఇలాగా మన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నాకు కొన్ని కోర్సెస్ నేను యాడ్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్‌గా కంటిన్యూ లెర్నింగ్‌కి వెళ్తుంది. ఫస్ట్ టైమ్ అయితే మీకు ఇక్కడ ఏ కోర్సెస్ కనిపించవు. కంప్లీట్‌గా ఎంప్టీగా ఉంటది. సో, మనం ఇక్కడ ఎక్స్‌ప్లోర్ కోర్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎక్స్‌ప్లోర్ కోర్సెస్ మీదకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫ్రీ సెషన్స్, అప్‌కమింగ్ సెషన్స్, పెయిడ్ సెషన్స్, ఆన్‌గోయింగ్ సెషన్స్, సెల్ఫ్ పేస్డ్. ఈ సెల్ఫ్ పేస్డ్ అనేది కూడా మనం సూన్ లాంచ్ చేయబోతున్నాం కంప్లీట్‌గా. ప్రస్తుతానికైతే ఎక్కువ వీడియోస్ పెట్టలేదు సెల్ఫ్ పేస్డ్‌లో. మెయిన్ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే లైవ్ సెషన్స్, ఇంటరాక్టివ్ క్లాసెస్. ఎందుకంటే ఇంటరాక్ట్ అయితేనే ఎక్కువ మందికి త్వరగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళ జాబ్ ట్రయల్స్‌లో కానీ ఇదంతా కొంచెం ఎక్కువ యూజ్ అవుతుందన్న ఉద్దేశ్యంతో మనం మాక్సిమం లైవే వెళ్తున్నాం. బట్ కొంతమందికి టైమింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి సెల్ఫ్ పేస్డ్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సో, మనకిక్కడ ఈ ఫ్రీ సెషన్స్‌లో మనం ఎక్స్టర్నల్‌గా రెగ్యులర్‌గా కొంత ఎక్స్‌పర్ట్స్ తోటి కూడా చెప్పిస్తుంటాం. ఎగ్జాంపుల్ ఈయన పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ సియాన్ అని చెప్పి ఇతనితోని కొన్ని అడిషనల్ సెషన్ తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ వీక్ అజైల్ మెథడాలజీ మీద ఒక ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌తో కూడా మనం ఫ్రీక్వెంట్‌గా కొన్ని క్లాసెస్ తీసుకుంటుంటాం. అవన్నీ మీ ఫ్రీ సెషన్‌లో చూడొచ్చు. వాటితో పాటు ఏదైతే మనం 1 వీక్ ఫ్రీ అనుకుంటున్నామో, ఆ 1 వీక్ క్లాసెస్ కూడా మీరిక్కడ ఫ్రీ సెషన్స్‌లో చూడొచ్చు. సో, ఇప్పుడు మనం ఇక్కడ అప్‌కమింగ్ సెషన్స్‌కి వెళ్దాం. సో, ఈ జులై మంత్‌లో 2024 జులైలో మనం మొత్తం 4 కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో పవర్ బిఐ, డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ, అజూర్ డేటా ఇంజినీరింగ్ అండ్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ ఆర్ స్నోఫ్లేక్ డేటా ఇంజినీరింగ్ విత్ ఏడబ్ల్యూఎస్ యాస్ ఎ కాంబినేషన్. ఈ 4 కోర్సెస్ మనం ఈ మంత్‌లో స్టార్ట్ చేయబోతున్నాం. మీకు తెలుసు డేటా విజన్‌లో మాక్సిమం డేటా రిలేటెడ్ కోర్సెసే ఉంటాయి మనకి కంప్లీట్‌గా. సో, మన మెయిన్ ఫోకస్ డేటా మీద చేస్తున్నాము. ఫ్యూచర్‌లో అడిషనల్ కోర్సెస్ లాంచ్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నాము. మంచి ట్రైనర్స్‌ని చూస్తున్నాం అన్నమాట. మీకెవరన్నా ఇంట్రెస్ట్ ఉండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా జావా బాగా చెప్పగలరు, డెవాప్స్ బాగా చెప్పగలరు అని ఉంటే, సో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మనం టుగెదర్ వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనది ఫుల్ స్టాక్ పవర్ బిఐ ఆర్ డేటా అనలిటిక్స్ బై యూజింగ్ పవర్ బిఐ విత్ ఎంఎస్ ఫ్యాబ్రిక్. సో ఈ కోర్సెస్‌లో ఏంటంటే మనం పవర్ బిఐ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. దాంతో పాటు ఎస్‌క్యూఎల్, పవర్ బిఐ, అజూర్ కాంబినేషన్, అజూర్ డేటా ఫ్యాక్టరీ, సమ్ కాన్సెప్ట్స్ ఆఫ్ డేటాబ్రిక్స్ తర్వాత ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అనేది వచ్చి హార్డ్‌లీ 1 ఇయర్ కూడా అవ్వట్ల పూర్తిగా. నాకు తెలిసి ఒక 10 మంత్స్ అవుతుంది. బట్ ఇంక్లూడ్ చేస్తున్నాం ఇప్పుడు. ఈ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ఫ్యాబ్రిక్‌లో పవర్ బిఐతో ఎలాగా మనం రిపోర్ట్స్ చేస్తాం? ఎలా అనాలిసిస్ చేస్తాం? అనేది మొత్తం డీటెయిల్డ్‌గా మీకు ఒక ప్రాజెక్ట్ ఉండబోతుంది ఈ ఫ్యాబ్రిక్‌లో. ఫ్యాబ్రిక్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ అది. క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లాస్‌లో ట్రైనర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ కోర్స్ అనేది 4థ్ జులై థర్స్‌డే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. 7 పీఎంకి డెమో ఉంటుంది. ఫుల్ స్టాక్ పవర్ బిఐ ఆర్ డేటా అనలిటిక్స్ విత్ పవర్ బిఐ 2 ఒకటే. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ ఎక్కువ మందికి రీచబిలిటీ కోసం మనం నేమ్స్ పెట్టుకోవాల్సొస్తుంది. ఇది వచ్చేసి ఉమా అనే ఒక ట్రైనర్ మన ట్రైనర్‌తో స్టార్ట్ అవుతుంది. సో, మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కోర్స్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది. బట్ ఇది ఫ్రీ సెషనే. మీకు బై నౌ అని క్లిక్ చేయంగానే తర్వాత మీకు ఎన్రోల్ ఫ్రీ అనే ఆప్షన్ వస్తుంది. ఇది నేను ఆల్రెడీ యాక్సెస్ చేయటం వల్ల నాకు యాక్సెస్ కోర్సెస్ అని వస్తుంది. యాక్సెస్ కోర్స్ మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు క్లాస్ రికార్డ్స్ మీద క్లిక్ చేస్తే, సో, ఈరోజు క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 4థ్ జులై థర్స్‌డే. ఇంకా ఎందుకంటే ఈ క్లాస్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్టార్ట్ అవ్వలేదని చూపిస్తుంది. మీరిక్కడ వన్స్ ఈవినింగ్ 7 పీఎం ఐఎస్టీలో మీకిది జాయిన్ నౌ బటన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ డైరెక్ట్‌గా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే డాష్‌బోర్డ్ నుంచి కూడా ఆ రోజు ఏమేం క్లాసెస్ ఉన్నాయనేది మీకిక్కడ కనిపిస్తుంది. సో, నాకు ఈరోజు 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటేమో 4థ్ జులై 7 పీఎంకి, ఇంకోటి అజూర్ అండ్ ఎంఎస్ ఫ్యాబ్రిక్. ఇది ఈవినింగ్ 7 పీఎంకి ఇది కూడా. ఇది బై సంతోష్ అన్నమాట యాక్చువల్‌గా. సో, మీకిక్కడ ఉమా మ్యామ్‌తో స్టార్ట్ అవుతున్న ఈ సెషన్ 7 పీఎంకి ఉంటుంది. ఇక్కడ జాయిన్ బటన్ వస్తుంది ఆ టైంకి. ఇది పవర్ బిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి. సో, తర్వాత డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ.
మనకిది కోటి సార్ తీసుకోబోతున్నారు. ఈయన కేఎస్ఆర్‌కి ఇనీషియల్‌గా స్టార్ట్ చేసిన ఫౌండర్. ఆల్‌మోస్ట్ ఒక 12 ఇయర్స్ పైన డేటాలో ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈయన ఎక్కువగా బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్‌కి అండ్ టెలికామ్ ప్రాజెక్ట్స్‌కి అండ్ కొన్ని హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్‌కి కూడా వర్క్ చేసున్నారు ఈయన మొత్తం కెరియర్‌లో. సో, ఈ సెషన్ వచ్చేసి మీకు ఈవినింగ్ 8కి 18థ్ జులై నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్ మీకు. ఇందులో మీకు సీక్వెల్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, లార్జ్ లెర్నింగ్ మోడల్స్ ఎల్ఎల్ఎం అంటాం. సో, ఏఐ తర్వాత జనరేటివ్ ఏఐ మనం ఈ బ్యాచ్ నుంచి యాడ్ చేస్తున్నాం. ఈ జనరేటివ్ ఏఐ కూడా మీరు నేర్చుకోవచ్చు. బట్ జనరేటివ్ ఏఐ రావాలి అంటే ముందు మనకి ఏఐ, ఎల్ఎల్ఎం మోడల్స్, పైథాన్ ఈ టాపిక్స్ కూడా అర్థమైతేనే జనరేటివ్ ఏఐ అనేది ఈజీగా అర్థమవుతది. సో, ఇది మొత్తం మనకి 6 మంత్స్ కోర్సు. ఈ డేటా సైన్స్. అది ఈవినింగ్ 8 పీఎంకి ఉంటుంది. అండ్ ఈ ఒక్క కోర్స్ మాత్రమే మన దగ్గర ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ హైబ్రిడ్ మోడ్‌లో రన్ అవుతుంది. మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి బెంగుళూరులో ఉన్న క్లాస్ లైవ్‌లో కూడా అటెండ్ అవ్వచ్చు. ఇది ఈవినింగ్ 8-9:30 డైలీ ఉంటది. సో, ఈ కోర్స్ అనేది మనం ఎక్కువగా ఫ్రెషర్స్‌కి కూడా పనికొచ్చే విధంగా డిజైన్ చేసాం. వెరీ ఫ్రెషర్స్‌కి. అంటే అసలు అంతకుముందు పెద్దగా ఏమీ నాలెడ్జ్ లేదు. జస్ట్ కోర్స్ నేర్చుకున్నారు. ఇప్పుడే బీటెక్ అయిపోయింది అన్న వాళ్ళ దగ్గర నుంచి అప్ టు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు వాళ్ళ అప్ స్కిల్స్‌ని అవ్వటం కోసం దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి ప్యాకేజ్ పరంగా కూడా ఫ్రెషర్స్‌కి చాలా మందికి జాబ్స్ వచ్చిన హిస్టరీ మన దగ్గర ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా ఈ కోర్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళకి పోర్ట్‌ఫోలియోస్ చేయడం కూడా స్టార్ట్ చేసాం. పోర్ట్‌ఫోలియో అంటే ప్రతి స్టూడెంట్‌కి ఒక వెబ్‌సైట్ లాగా డిజైన్ చేస్తాం. ఆ వెబ్‌సైట్‌లో వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషను మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాను అది కూడా. ఆహ్, జస్ట్ గివ్ ఎ సెకండ్. సో, ఇది వెబ్‌సైట్ పోర్ట్‌ఫోలియో అన్నమాట మనకి ప్రతి స్టూడెంట్‌కి. సో, ఇలాగ ఈ ఫ్రెషర్స్‌ని పర్టిక్యులర్‌గా ఇలా చేద్దామని ఇనీషియల్ ప్లాన్. ఫ్యూచర్‌లో ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్స్ కూడా దీన్ని స్టార్ట్ చేస్తాం. సో, తన నేమ్ ఏంటి? తను ఏమవ్వాలనుకుంటుంది? తన రెజ్యూమే, సో, మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీ గిట్‌హబ్ అకౌంట్, మీ నౌకరీ ప్రొఫైల్ లింక్ కూడా ఇక్కడ పెడతాము. సో, తర్వాత మీ సెల్ఫ్ ఇంట్రడక్షను, మీకున్న యాంబిషన్ ఏంటి? సో, మీకొచ్చిన స్కిల్ సెట్ ఏంటి? సీక్వెల్, పైథాన్, ఎక్సెల్, ఎన్ఎల్‌పి, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇందులో అజూర్ కాన్సెప్ట్స్ కూడా కొన్ని యాడ్ చేయబోతున్నాం. తర్వాత మీరు చేసిన వర్క్. క్లియర్‌గా మీరు ఎలాంటి వర్క్ చేశారు? మీ ప్రాజెక్ట్ ఏంటి? సో, ఆ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ మీతోనే ఉంటుంది. ఇక్కడ ఇదిగో ఎక్స్‌ప్లనేషన్ ఎవరైతే స్టూడెంట్ ఈ ప్రాజెక్ట్ చేశారో, ఆ స్టూడెంటే ఎక్స్‌ప్లనేషన్ చేసిన ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో, ఇక్కడ మన దగ్గర జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్‌కి కూడా వాళ్ళు కోర్స్ ఎండ్ అయిపోయేలోపు మినిమమ్ ఒక 4 ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయాలి. ప్రాజెక్ట్స్ అన్ని రికార్డ్ చేయాలి. సో, అప్పుడు మనం ఈజీగా మా రిక్రూటర్స్‌ని కానీ, ఒక మేనేజ్మెంట్‌ని కానీ కన్విన్స్ చేయడానికి ఉంటుంది. మీ రెజ్యూమ్ వెళ్ళటానికి ముందే మీ డిజిటల్ పోర్ట్‌ఫోలియో అనేది వాళ్ళు చూస్తారు. సో, మీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాంతో పాటు స్టూడెంట్స్‌కి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ మీరే ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్న ఈ టైంలో ఇమ్మీడియేట్‌గా ఎవరు చేయలేరు. ఒక వీడియో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటది. ఒక వీడియోని మీరు 4 రోజులు, 5 రోజులు, 1 వీక్ కూడా చేస్తారు. డైరెక్ట్‌గా వీడియో కాకుండా మీరు ఈజీగా చేయగలిగిన స్టూడెంట్స్ కూడా అది రికార్డ్ చేయాలన్నప్పుడు కొంచెం టెన్షన్, ప్రెషర్ ఉంటది. ఆ ప్రెషర్ అంతా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మీకు ఎళ్ళిపోతది. ఆ ప్రెషర్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఈజీగా ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి ఏ క్వెషన్ అడిగినా కానీ ఆ స్టూడెంట్ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, మీకు ఇది బెటర్ హెల్ప్ అవుతుంది. ఇందులో టెలికామ్ ఒక ప్రాజెక్ట్, ఒక ఫుడ్ అప్లికేషన్ ప్రాజెక్ట్, ఒక క్రాప్ యీల్డింగ్. ఎందుకంటే ఈ స్టూడెంట్ పర్టిక్యులర్‌గా అగ్రికల్చర్ బీఎస్సీ చేయటం వల్ల అగ్రికల్చర్ బీఎస్సీ నుంచి ఏఐకి మూవ్ అవుతున్నారు. సో, అందుకోసం అని చెప్పేసి తన డొమైన్‌కి రిలేటెడ్‌గా కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. అలానే మెకానికల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి కూడా మేము ఏదైనా ఒక మెకానికల్ రిలేటెడ్ ప్రాజెక్ట్‌ని వాళ్ళ డొమైన్‌కి తగ్గ ఒక ప్రాజెక్ట్‌ని ఎందుకంటే అది ఈజీ అండర్‌స్టాండింగ్ ఉంటది. సివిల్ ఇంజినీరింగ్ నుంచి వచ్చిన వాళ్ళకి సివిల్‌కి రిలేటెడ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసుకొని, ఆ ప్రాజెక్ట్స్‌ని కూడా వాళ్ళకి ప్రతి ఇండివిడ్యువల్ స్టూడెంట్‌కి ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. దానివల్ల ఎక్స్‌పాన్షన్ పెరుగుతుంది. అండ్ మీకు నాలెడ్జ్ ఎక్కువవుతుంది. అండ్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ ఈజీ అవుతది. సో, ఈ 3 ఉద్దేశంతోటి మనం ఈ క్లాసెస్ కూడా ఈ పోర్ట్‌ఫోలియో అనేది ప్రతి స్టూడెంట్‌కి చేస్తున్నాం ఇప్పుడు. పర్టిక్యులర్‌గా ఇనీషియల్ స్టేజ్‌లో అయితే ఇది ఫ్రెషర్స్‌కి పెట్టుకున్నాం. ఫ్యూచర్‌లో ఇంకా అందరికి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కూడా పోర్ట్‌ఫోలియోస్‌ని రెడీ చేస్తాం. సో, వాళ్ళకున్న సర్టిఫికేట్స్, ఆళ్ళు చేసిన ఆర్టికల్స్ ప్రతి స్టూడెంట్‌కి మీరు చేసుకోవచ్చు. ప్రతి ఇండివిడ్యువల్‌కి కేఎస్ఆర్‌లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్‌కి, డేటా సైన్స్ స్టూడెంట్‌కి పర్టిక్యులర్‌గా ఫ్రెషర్స్‌కి ఈ పోర్ట్‌ఫోలియోని రెడీ చేయడం జరుగుతుంది. వెళ్తే మనకి అజూర్ డేటా ఇంజినీరింగ్. సో, మీకు తెలుసు ఇది సంతోష్ గారితో స్టార్ట్ అవుతుంది ఈ క్లాసు. అజూర్ డేటా ఇంజినీరింగ్ అనేది. ఇంతకుముందు సార్ పవర్ బిఐ అండ్ డేటా ఇంజినీరింగ్ కూడా చెప్పేవాళ్ళు. బట్ పవర్ బిఐ అనేది ఈయన మాక్సిమం బయటకొచ్చేస్తున్నారు ఇంకా. ఎందుకంటే రియల్ టైమ్‌లో సార్ ఆల్‌మోస్ట్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి పూర్తిగా అజూర్ మీద అండ్ జీసీపీ మీద కూడా వర్క్ చేస్తున్నారు ఈ మధ్య. సో, అందుకోసం అని చెప్పేసి ఈయన అజూర్ డేటా ఇంజినీరింగ్‌ని ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అజూర్ డేటా ఇంజినీరింగ్ అనేది ఎక్కువ మంది ప్యాకేజ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం మిగతా అన్ని కోర్సెస్ కంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కోర్సెస్‌లో డేటా ఇంజినీరింగ్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్‌లో అండ్ హై ప్యాకేజ్.
అండ్ కష్టం కూడా. మిగతా 2 కోర్సులతో కంపేర్ చేసుకున్నప్పుడు పవర్ బిఐతో కానీ, డేటా సైన్స్‌తో కానీ, డేటా ఎనాలిటిక్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటది. బట్ ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే ఆల్రెడీ ఒక 10,00,000, 15,00,000 ప్యాకేజ్ ఉండి, లాంగ్ రన్ ఎక్కువ ప్యాకేజెస్ కోసం మనకి 20,00,000, 30, 40,00,000 వరకు కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా డేటా ఇంజినీరింగ్ సజెస్ట్ చూసుకుంటారు. అండ్ యూఎస్ నుంచి కూడా మనకి ఎక్కువ డేటా ఇంజినీరింగ్‌కి ఎక్కువ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. అలానే ఫ్రెషర్స్ కూడా జాబ్‌లొచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కువ ఏంటంటే మనకి ఎక్కువ ప్యాకేజ్ కోసం కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ కొంచెం ఉన్నవాళ్ళు ఈ కోర్స్‌ని ఎక్కువ చూజ్ చేసుకోవచ్చు. సో, ఇది కూడా అంతే. మనకి 18థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 18థ్ జులై. ఇది మార్నింగ్ 8:00. డేటా సైన్స్ ఏమో ఈవినింగ్ 8 పీఎం. ఇది మార్నింగ్ 8:00. చూడొచ్చు మీరు. ఎలా కోర్స్ తీసుకోవాలనేది. ఇక్కడ బై నౌ ఆప్షన్ ఉంటుంది. బట్ 1 వీక్ మనకు ఫ్రీ కాబట్టి అది 0 ప్రైస్ తోటి వస్తుంది మీకు. సింపుల్‌గా యాక్సెస్ కోర్స్. రైట్? సో, ఇలాగ మీరు ఏ కోర్స్ అయినా ఈజీగా తీసుకోవచ్చు. సో, మనం అలానే మిగతా కోర్సుల్లోకి వెళ్దాం. ఇంకొక కోర్స్ ఏంటంటే మనకి ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్. సేమ్ అజూర్ డేటా ఇంజినీరింగ్ ఎలా అయితే ఇది ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్. బట్ ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటే స్నోఫ్లేక్. ఇది స్నోఫ్లేక్ డేటా ఇంజినీరింగ్ విత్ ఏడబ్ల్యూఎస్. ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఒక్క డేటా క్లౌడ్ తోటి ఎక్కువ ప్యాకేజ్ తెచ్చుకోవడం కూడా కష్టమైపోతుంది. ఆల్రెడీ అజూర్ మీద పనిచేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ మీద పనిచేస్తున్న వాళ్ళు మీరు స్నోఫ్లేక్‌ని తీసుకోవచ్చు ఈజీగా. రైట్? సో, స్నోఫ్లేక్ డేటా విత్ ఏడబ్ల్యూఎస్ అనేది మీకు ఇంట్రెస్ట్‌ని బట్టి అజూర్ మీకు ఇంట్రెస్టా? ఏడబ్ల్యూఎస్ ఇంట్రెస్టా? లేదు మార్కెట్ ఏది బావుంది? మీకెవరు సజెస్ట్ చేశారనే దాన్ని బట్టి కూడా మీరు డిసిషన్ తీసుకోవచ్చు. బట్ ఇన్‌ఫాక్ట్ ఇంక రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ 2 పోటాపోటీగా ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్‌కి మార్కెట్ షేర్ ఎక్కువుంది. అజూర్‌కి ఇప్పుడు ఓపెనింగ్స్ బాగా ఉంది. మీరు చూజ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్‌ని బట్టి. బట్ లాంగ్ రన్ చెప్పాలంటే ఒక క్లౌడ్‌తో మాత్రం ఆహ్, అర్థమయ్యేది ఈజీగా జాబ్ వచ్చే పరిస్థితులు కన్నా ఎక్కువ క్లౌడ్స్ ఉంటే మనకి ఎక్కువ ప్యాకేజెస్ తెచ్చుకోవచ్చు. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 60% కరిక్యులమ్ సేమ్ ఉంటది. ఎక్సెప్ట్ క్లౌడ్, స్నోఫ్లేక్. ఇందులో సీక్వెల్, పైథాన్, పైస్పార్క్, బిగ్ డేటా, హడూప్ ఉంటే ఇందులో సీక్వెల్, పైథాన్ కామన్. ఇందులో పైస్పార్క్ బదులు స్నోపార్క్ ఉంటది. అండ్ స్నోఫ్లేక్ ఉంటుంది. అక్కడ అజూర్‌కి బదులు ఇక్కడ ఏడబ్ల్యూఎస్. అంటే ఏదైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 కోర్సులు ఏది ముందు ఒకటి జాయిన్ అయినా రెండో కోర్స్ అనేది హాఫ్ ఆఫ్ ద టైమ్‌లో మీరు ఫినిష్ చేసుకోవచ్చు. జస్ట్ అజూర్‌ని, ఏడబ్ల్యూఎస్‌ని మాత్రమే యాడ్ చేయాలి. ఈ కోర్స్ మనకి ఆల్‌మోస్ట్ 4 మంత్స్ పడుతుంటే వన్స్ అజూర్ డేటా అయిన స్టూడెంట్‌కి స్నోఫ్లేక్ అండ్ ఏడబ్ల్యూఎస్ అనేది 2 మంత్స్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. వీళ్ళు అడిషనల్‌గా యాడ్ చేయాల్సింది ఓన్లీ స్నోఫ్లేక్ అండ్ ఏడబ్ల్యూఎస్. సో, ఈ కోర్స్ వచ్చేసి మనకి జులై 18థ్ నుంచి మార్నింగ్ 6:30కి మళ్ళా ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్నింగ్‌లో ఉంది మార్నింగ్ 6:30కి. ఇది మార్నింగ్ 6:30కి 18థ్ జులై నుంచి మళ్ళా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది స్నోఫ్లేక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రోజు. మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ డేటా ఇంజినీరింగ్ మీద పనిచేస్తున్న స్టూడెంట్స్‌కి పనిచేస్తున్న స్టాఫ్‌కి కూడా, పనిచేస్తున్న టెక్నీషియన్స్‌కి కూడా ఈ కోర్స్ ఈజీగా సూట్ అవుతుంది. ఇది మనకి విపుల్ శర్మ గారు చెప్తారు. ఆయన ఢిల్లీ నుంచి మంచి నాలెడ్జ్ ఉంది. మీరు ఒక 1 వీక్ అటెండ్ అయ్యి మీరు డిసిషన్ తీసుకోవచ్చు. రైట్. సో, ఇంకా వీటితో పాటు మనము కొత్తగా మాక్ ఇంటర్వ్యూస్ కోసం అని చెప్పి కొన్ని డెవలప్ చేస్తున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పోర్ట్‌ఫోలియోస్ అనేది. సో, ఫ్యూచర్‌లో సెల్ఫ్ బేస్డ్ వీడియోస్ అనేది కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. బట్ కొంత టైం పడుతుందన్నమాట మనకి. సో, ఇప్పుడు ఇనీషియల్‌గా ఎవరైనా లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకెవరైనా మీ ఫ్రెండ్స్‌కి కోర్సెస్ కోసం చూస్తున్నా కేఎస్ఆర్‌ని సజెస్ట్ చేస్తారనుకుంటున్నాను. థాంక్ యూ. మీకింక వేరే ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వెషన్స్ ఉన్నా మా టీమ్‌కి డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వండి. లేదంటే యూట్యూబ్‌లోనే కామెంట్ పెట్టండి. నేను ఇంకొక వీడియో దానిపైన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అండ్ కెరియర్ కౌన్సెలింగ్ మీకు వన్ ఆన్ వన్ కావాలన్నా కానీ మా టీమ్‌కి అప్రోచ్ అవ్వచ్చు. మీకు వేరే ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎవరికి ఏ కోర్స్ సూట్ అవుతుంది? సో, మీరు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారా? ఆ కోర్స్ మీకు అర్థమవుతుందా లేదా? జాబ్ మార్కెట్ ఎలా ఉంటది? సో, లేదు మీరు అంతకుముందు నాన్ ఐటీలో పనిచేస్తున్నాం. ఇప్పుడు ఐటీకి రావాలి. ఇలాంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మా టీమ్‌కి మెసేజ్ పెట్టండి. సో, దాని మీద నేను మోర్ వీడియోస్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. థాంక్ యూ గైస్.